నేటి ధ్యాన వాక్యము యోబు గ్రంథము 31వ అధ్యాయము 33, 34 వచనాలు మనం చదువుదాము. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక, అండర్లైన్ చేసుకోనండి, నా రొమ్ములో నా పాపము కప్పుకొనిన ఎడల పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారిని అగుదును. రొమ్ములో నా పాపములను దాచుకుంటే నేను వేషధారిని అగుదును. ఎవరు మట్టుకు వారు ఈ మాట చెప్పండి. రొమ్ములో నా పాపము కప్పుకొనిన ఎడల పరమందున్న దేవుని దృష్టికి నేను వేషధారినగుదును. ప్రభునామకు స్తోత్రంలో వచ్చిన ప్రియులైన నా హృదయపూర్వకమైన వందనాలు. వాక్యం వింటున్న ప్రియులకు నా ప్రత్యేకమైన వందనాలండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు సమస్తమును కోల్పోయి, ఆస్తిపాస్తులు కోల్పోయి, సంతానమును కోల్పోయి, ఆరోగ్యమును కోల్పోయి, ఏకాకిగా చిల్లపెంకుతో తన యొక్క దేహముపై కలిగిన వ్యాధిని, గాయములను తోపుకుంటూ కూర్చుంటూ వెళ్ళిపోసుకుంటూ తన స్నేహితులు వచ్చి అతనిని ఎంతగానో బాధించచ్చు, ఎంతగానో చుట్టుపోటు మాటలతో వేధించుచున్నాను. యోబు తన ధైర్యమును విడిచిపెట్టక, తన నమ్మకమును విడిచిపెట్టక ప్రార్థిస్తూ, దేవునితో విజ్ఞాపన చేస్తూ, దేవునితో మాట్లాడుటకు తెగించుచు, దేవునితోనే మాట్లాడుటకు సిద్ధపడుతూ, అటు సమయంలో, అటు సందర్భంలో యోబు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని, ఏం చేసినట్లు అంటండి? దాచుకొని. ఆదాము ఏం చేశాడు? ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? ఆదాము ఏం చేశాడు ఏమండి? దేవుడు తినవద్దన్న పండును ఆదాము ఏం చేశాడు అంటే, అప్పుడు తెచ్చిందిలేంటి, ఆదాము అనట్లేదు, తిన్నాడు ఆదాము. ఏం చేయాలి? తప్పెవరిది? ఆదాముకి తప్పేమనుందా? భార్య ప్రేమతో తెచ్చిపెట్టింది, తిన్నాడు. భార్య ప్రేమతో తెచ్చిచ్చింది, తిన్నాడు. తినిన వెంటనే అతని కన్నులు తెరవబడ్డాయి. అతని కన్నులు తెరవబడ్డాయి. వారి దిగంబరులను తెలుసుకున్నారు. దేవుడు చెప్పినట్టుగానే జరుగుతుంది. దేవుడు చెప్పినట్టుగానే ఆ పండు తినొద్దు అని అన్నాడు. తినొద్దు, ఎందుకు తినొద్దు కారణాలు చెప్పాడు. చెప్పినట్టు అదా దేవుడి మాట వినలేదు.
తెచ్చినా తెచ్చిచ్చింది తిన్నాడు. కళ్ళు తెరవబడ్డాయి వెంటనే. నువ్వేం పండు తెచ్చావు, నువ్వెందుకు తెచ్చావు అని ఎదురు ప్రశ్న అడగకపోతాడు. ఏమండి, ఇక ఏం చేశాడు? వెంటనే కప్పిపుచ్చుకున్నాడు, కచ్చడంలో తయారు చేసుకున్నాడు. ఎవరిది వారికి కచ్చడంలో తయారు చేసుకొని కప్పిపుచ్చుకొని ఇక్కడ అసలు విషయాన్ని మనం మాట్లాడుకుంటాం. దేవుడు అదే సమయానికి తోటలోనికి వచ్చి అదమా నీవెక్కడా అని కేకలు వేస్తూ ఉన్నాడు, పిలుస్తున్నాడు. ప్రభు ఏం చేస్తున్నాడు? రెండు చేతులు చాచి, తండ్రి నువ్వు తినొద్దన్న పండును తిన్నాను తండ్రి అని ఎదురుపోయి ఆయన పాదాల మీద పడుంటే పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి పాపక్షమాపణ ఆదాము చేసిందేంటి? పాపము కప్పిపుచ్చుకోవడానికి దాక్కున్నాడు. పాపము కప్పిపుచ్చుకోవడానికి దాక్కున్నాడు. అతను పాపమును కప్పిపుచ్చుతున్నాడు. పాపమును ఏం చేస్తా ఉన్నాడు? కప్పిపుచ్చుతున్నాడు. పాపము చేసి దాచిపెడుతున్నాడు. ఏమైందని? కుటుంబ యజమానుడు అతన్ని తిరస్కరిస్తాడేమో అని తెలిసి కుటుంబ యజమానుడు ఏం చేస్తాడనండి? తిరస్కరిస్తాడు. అతనిని వెలివేస్తాడు, గెంటి వేస్తాడు అని పాపమును దాచిపెట్టాడు. అంతటి క్రూరుడా మన దేవుడు? అంతటి అనకూడదు, దుర్మార్గుడా మన దేవుడు? ఆయనకంటూ గొప్ప మంచి పేరు ఉన్నాయి. ఆదరణకర్త అని, దయామయుడు అని, కరుణామయుడు అని, కృపామయుడు అని అండి. ఆయనకున్నటువంటి పేర్లు లోకంలో ఎవరికి? సమాధానకర్త అని ఆయనకే, రక్షణకర్త అని ఆయనకే, పరిశుద్ధుడు అని ఆయనకే పేరు. మరి అటువంటి ప్రభువు గిట్టి వేస్తాడా? గిట్టి వేసేవాడైతే ఆదాము చేసిన పాపములను తన మీద వేసుకొని సిలువలో మరణించేవాడు. ఈ లోకానికి నరుడుగా దిగి వచ్చి ఆదాము చేసిన పాపములను, ఆదాము వంటి మనుషులు చేసిన పాపములను తన భుజముల మీద మోసుకొని పోయి మరణించేవాడే కదా. ఆదాము ఏం చేశాడు? కప్పిపుచ్చుకున్నాడు. తిరస్కారము వచ్చింది అని అండి, గిట్టి వేస్తారు అని, వెలివేస్తారు అని భయపడి యోగు కూడా ఏమంటాడు? రొమ్ములో నా పాపము కప్పుకొనిన ఎడల పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారి. అంటే నేను నీతిమంతుడిని, నేను పరిశుద్ధుడిని, నేను నమ్మకస్తుడిని, నేను యథార్థవర్తనుడిని అని తన యొక్క సెల్ఫ్ని చెప్తాడు. తన యొక్క వ్యక్తిగత యొక్క సాక్ష్యము చెప్తాను. వ్యక్తిగత సాక్ష్యం చెప్తాను. గమనించండి. ఇలాగా
ధైర్యముగా. పాపం చేసిన వాడికేమో అక్కడ మహాసమూహమును చూచి భయం కలిగిందంట. కుటుంబము తిరస్కరించిద్దని జడిశాడు. కానీ యోబుకు ధైర్యం ఎందుకు? సామెతల గ్రంథంలో ఉండింది, నీతిమంతుడు ధైర్యముగా సింహం వలె ధైర్యముగా ఉంటాడు. నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉంటాడు. సింహం వలె ధైర్యంగా ఉంటాడు నీతిమంతుడు చేసి కుటుంబము లేకపోతే తిరస్కరించిందేమో. నువ్వు పాపాత్ముడురా, నువ్వు దుష్టుడురా, దుర్భాగ్యుడురా, కుటుంబము తిరస్కరించిద్దేమో అని, సమాజము తిరస్కరించిద్దేమో అని జగిసిపోతాం. పాపము చేసి కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన ఇష్టానుసారంగా పాపం చేసి, మన ఇష్టానుసారముగా మన సుఖము కొరకు, మన యొక్క సౌలభ్యము కొరకు మనం విచ్చలవిడిగా తిరిగి చేసి చెడి వాటన్నిటినీ ఒప్పుకొనక విడిచిపెట్టక మనం ఈ దేవుని ఎదుట ఎలా ఉంటున్నామో వేషధారుల వలె బయటికి డంబముగా కనపడతారు. ఎంత డంబముగా గమనించండి. మనుషులు ఎవరు చూడలేదు కదా, ఎవరు చూడలేదు. పాపం విచ్చలవిడిగా చేస్తున్నారు. తమ సుఖము కోసము, తమ సౌలభ్యం కోసము పాపం విచ్చలవిడిగా చేస్తున్నారు. కానీ మనుషులు ఎవరు? తాగేవాళ్ళు తాగుతున్నారు, నలుపుకొని తినేవాళ్ళు తింటానే ఉన్నారు. అంటే వ్యభిచారములు చేసేవాళ్ళు చేస్తానే, దొంగతనములు చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు, అబద్ధాలు చెప్పేవాళ్ళు చెప్తానే ఉన్నారు, అన్యాయపు సాక్ష్యాలు చెప్పేవాళ్ళు, అబద్ధ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు చెప్తానే ఉన్నారు, అన్యాయపు తీర్పు తీర్చేవాళ్ళు తీరుస్తూనే ఉన్నారు, దుర్మార్గంగా నడుచుకునేవాళ్ళు అలాగే నడుచుకుంటూ ఉన్నారు. గమనించండి ప్రభుత్వం. మరి మనుషులు ఎవ్వరూ చూడలేదు కదా, మనుషులందరూ ఇతడు మంచివాడే అనుకుంటున్నారు కదా. మరి పరలోకంలో ఉన్నటువంటి దేవుడు, చూచుచున్నటువంటి సమస్తమును చూచుచున్నటువంటి దేవుడు ఆయన చూస్తూ ఉన్నాడు కదా. ఆయన ఎదుట ఎలా ఉన్నాము? వేషధారుల వలె. ఆయన ఎదుట ఎలా ఉన్నాము? వేషధారుల వలె ఉన్నాము. వేషధారుల వలె ఉండి మనమేమి పాపము చేయలేదన్నట్టు జనుల ఎదుట డంబికముగా పరువు కోసం బ్రతుకుతున్నట్టు నాకు ఒక చిన్న విషయం గుర్తొస్తాను. యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు ఎక్కాల్సిన చెట్లన్నీ ఎక్కేశారు, దూకాల్సిన గోడలన్నీ దూకేశారు, తిరగాల్సిన గట్లన్నీ తిరిగేశారు, చేయాల్సిన పనులన్నీ చేసేసారు. కుమార్తె దగ్గరికి వచ్చేపాటికి, మా నీతిగా ఉండాలమ్మా, పద్ధతిగా ఉండాలమ్మా అండి. ఆవు చేలో మేస్తే దూడగట్టును మేసిద్దా? ఆవు చేలో మేస్తే దూడగట్టును మేసిద్దా? ఆవు వెనకే దూడ కూడా
మరి ఎలా మారేది? మరి ఎలా? ఒప్పుకొని ఒప్పుకొని విడిచిపెడితే ఒప్పుకొని విడిచిపెడితే మార్పు సంభవించి గొప్ప అద్భుతం జరిగింది. ఏం అద్భుతం జరిగిందో తెలుసా? సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనం చదువుదాము. అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు అనగా పాపములను దాచిపెట్టువాడు ఏమోడు వర్ధిల్లడు. వర్ధిల్లడం అంటే ఏంటండి? ఒకటికి పెరుగుతూ పోయి 10 అంతలు. యేసుప్రభు ఏమంటాడు? 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా ఫలించాలి. మరి అలాగున అంచెలంచెలుగా అభివృద్ధి వర్ధిల్లాలి. ఎలా అండి? ప్రభుత్వం ప్రేమంలో ఉండాలి. పాపములు ఒప్పుకొని అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టిన ఎడల వర్ధిల్ల. దేవుని కనికరాన్ని పొందుతాం. దేవుని యొక్క కృపను అంత మాత్రమే కాదండి. ఒప్పుకొని విడిచిపెడితే ఇంకొక మాట, అద్భుతమైన మాట. మనం ఈ మాట చదవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనమును మనము చదువుదాము. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా సమస్త దుర్నీతి నుంచి విడిపించి పవిత్రులుగా ప్రభు మనల్ని చేస్తాడు. మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను విడిపించి పరిశుద్ధులుగా. ఏమండి? నిన్నెవరు పొగడాలి మంచివాడని? ఎవరు పొగడాలి మంచివారని? పరిశుద్ధుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా అని ఎవరు పొగడాలి? మన ప్రభు పొగడాలి. మన ప్రభు ఒప్పుకోవాలి. ఏమండి? ఇక్కడ చాలామంది ఒక చోట దోచుకుంటారు, ఇక్కడ ఆగస్టు 15కి పంచుతారు. ఒక చోట దోచుకుంటారు, ఇక్కడ చిల్డ్రన్స్ డేకి పంచుతారు. ఒక చోట దోచుకుంటారు, ఏప్రిల్ 14ని పంచుతారు. ఒక చోట దోచుకుంటారు, గాంధీ జయంతి అని పంచుతారు. ఎక్కడో దోచుకోవడం, ఇక్కడ పంచుకోవడం. చీఫ్ గెస్ట్. ఏ గెస్ట్? చీఫ్ గెస్ట్ ఏమవుతాడు? ఇక తర్వాత నేనంత మంచివాడు లేడు, నేనంత గొప్పవాడు లేడు, ఏమంత మంచిది లేదు, ఏమంత గొప్పది లేదు. ఈ డప్పు డోలు మొత్తం మోగుతా. కానీ ఎవరు చెప్పాలి? బాబు దేవుడు చెప్పాలి. ఏమంటాడు ప్రభు? నీవు నా హృదయానుసారుడివి. ఏ భక్తుడో వచ్చి, ఏ చిన్న భక్తుడో ఎల్పుడో వచ్చి, అయ్యా నువ్వు
దేవుని హృదయానుసారుడు కదా, నాకు ఇది చేసి పెట్టవా అని ఎవరు కూడా అనలా. నువ్వు దేవుని హృదయానుసారుడు కదా, నువ్వు దేవుని హృదయానుసారుడు కదా, నువ్వు దేవుని హృదయానుసారుడు కదా అని ఎవరు అనలా. ఎవరన్నారు? నువ్వు నా హృదయానుసారుడు, నువ్వు నా హృదయానుసారుడు. ప్రభు ఒప్పుకుంటున్నాడు, ప్రభు మెచ్చుకుంటున్నాడు. దానియేలును గురించి, నీవు బహు ప్రియుడివి, నీవు బహు ప్రియుడు. దేవుడు ఒప్పుకుంటున్నాడు, దేవుడు కనపరుస్తాడు. ఇలాగున ఎప్పుడు జరిగిద్ది? మన అతిక్రమములు, మన పాపములు ఒప్పుకొని. దావీదు చేసిన పాపమును ఒప్పుకొని విడిచిపెట్టాడు. అందుకు నిదర్శనము 51వ కీర్తన. 51వ కీర్తన తను చేసిన పాపమునకు రుజువుగా కనపడతాడు. 51వ కీర్తన తను చేసిన పాపమునకు రుజువుగా కనపడుతుంది. అతడు ఆ పాపమును ఒప్పుకొని విడిచిపెడుతున్నట్లు ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేస్తూ ఒక మాట వాడతాడు, చాలా అద్భుతకరమైన మాట. తండ్రి, నాకు మరలా నీ రక్షణానందాన్ని, నేను పోగొట్టుకున్నటువంటి రక్షణానందాన్ని మరలా నాకు, ఆదాము వలె పాపములను రొమ్ములో దాచుకోలా. ఒకవేళ దాచుకొని ఉంటే దావీదు అంటాడు కదా, నేను చేసిన ప్రార్థన మరలా నా ఎదలోనికి తిరిగి వచ్చి, అతడు చేసిన ప్రార్థన మరలా తన ఎదలోనికి తిరిగి వచ్చి ఉండేది. అప్పుడు దేవుడు కూడా నీవు నా హృదయానుసారుడివి అనకపోయి, ఈ ప్రభు నన్ను ప్రేమను దేవుడిలా, నీవు దేవుని ఎదుట వేషధారముగా కాక ప్రభు ఒప్పుకొని మెప్పు పొందేటట్లు పాపములు ఒప్పుకొని విడిచిపెట్టాలి. రెండవది, నీవు వర్తిల్లేటట్లు పాపములు ఒప్పుకొని బహు అద్భుతకరముగా దేవుడు నీతో మాట్లాడు. నీవు చేసిన పాపములేమిటో ఒకసారి నీ జ్ఞాపకము చేసుకో. నీ అతిక్రమములేమిటో నీవు జ్ఞాపకము, నీ దోషములేమిటో నువ్వు జ్ఞాపకము చేసుకో. వాటిని జ్ఞాపకము చేసుకోవాలి. మాట్లాడుట మన మాటల ద్వారా పాపము కలిగి, మన యొక్క చూపుల ద్వారా పాపము కలిగి, మన యొక్క చేష్టల ద్వారా, మన యొక్క చేతి పనుల ద్వారా పాపము, మన యొక్క నడతల ద్వారా పాపము, అభ్యంతరములు కలుగుతాయి. అభ్యంతరములు కనుక ప్రభు నన్ను ప్రేమను దేవుని బిడ్డలారా, అభ్యంతరములు పాపము వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినట్టు నీవు దేవుడు మెచ్చుకునే విధముగా మారగలవు. నువ్వు దేవుడు వృద్ధిపరిచే విధముగా మార్చబడగలవు. ప్రార్థన చేద్దాం. మోకరిల్లండి, ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా పాపములను క్షమించు అని ప్రభు ఎదుట నీవు ఒప్పుకొని, నీ రొమ్ములో దాచుకొనక ప్రభు ఎదుట ఒప్పుకొని, నీ తప్పిదములను నీవు ప్రభు ఎదుట ఒప్పుకొని ఎడల, నీ అతిక్రమములను నీవు ఒప్పుకొని ఎడల, ప్రభు నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక పాపములను క్షమించి నిన్ను పరిశుద్ధపరిచి దుర్నీతి నుండి విడిపిస్తాడు. పరిశుద్ధపరుస్తాడు కనుక నీ పాపములను ఒప్పుకో. ఓ ప్రభు నిన్ను వృద్ధిపరుస్తాడు. ఈ దినమును నీ వద్ద ఉన్నది కొంచెమే అయినప్పటికీ కూడా నీ పాపములను నీ ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ప్రభు నిన్ను వృద్ధిపరుస్తాడు, నిన్ను అభివృద్ధిపరుస్తాడు. దేవుడు నిన్ను అభివృద్ధిపరుస్తాడు.
కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒప్పుకొని విడిచిపెట్టు. నీ పాపం ఏదైనప్పటికీ, ఎంత ఘోరమైన పాపమైనప్పటికీ, ఎంత భయంకరమైన పాపమైనప్పటికీ, ఎంత చిన్న పాపమైనా సరే, ఎంత అల్పమైన పాపమైనా సరే, అతిక్రమమైనా సరే గాక నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే దేవుడు క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవుడిని అభివృద్ధి పరచడానికి సిద్ధముగా ఉన్నాడు. నువ్వు ఒప్పుకుంటావా? విడిచిపెడతావా? దేవుని ఎదుట నిన్ను నువ్వు సరిచేసుకో. ప్రార్థన చేద్దాం. మహామహిమకు దేవ తండ్రి, ఘనతకు అర్హుడు అయిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రం. ఈ సమయము, అవకాశ తరుణము మాకు దయచేసినందుకు, కృపను అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయా, ఇదిగో ఈ సమయమును దేవ తండ్రి నా ప్రభా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు. అయా, ఆదాము వలె మేము దేవ తండ్రి నా ప్రభా పాపములు చేసి మా రొమ్ములో దాచుకునేటువంటి వారముగా ఉన్నాము. అయా దేవ తండ్రి, లేక యోబు వలె ధైర్యముగా దేవ తండ్రి నీతిమంతులమని చెప్పుకోగలిగిన, యథార్థవంతులమని చెప్పుకోగలిగిన అయా దేవ తండ్రి స్థితిలో ఉన్నాము. ఈ దినమున మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి అయా దేవ తండ్రి మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు, స్తోత్రాలు. ఒప్పుకుంటే అయా దేవ తండ్రి నా ప్రభా పాపములు దేవ తండ్రి క్షమించి, దుర్నీతి నుండి విడిపించి పరిశుద్ధులుగా మారుస్తానన్నావు నా తండ్రి. నీతిమంతులని పిలుస్తానన్నావు నా ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు నా తండ్రి. అలాగుననే దేవ తండ్రి నా ప్రభా యేసయ్యా నా తండ్రి, పాపములు ఒప్పుకొని విడిచిపెడితే వర్ధిల్లింప చేస్తానన్నావు. అప్పిచ్చు చెయ్యిగా ఉంచుతానన్నావు, తలగా ఉంచుతానంటున్నావు, ఆశీర్వదిస్తానంటున్నావు నా ప్రభా. 30దంతులుగా 60దంతులుగా 100దంతులుగా దీవిస్తానంటున్నావు నా తండ్రి. అట్టి యోగ్యమైన స్థితిలోనికి వచ్చినట్లు నా తండ్రి నా పాపములు ఒప్పుకొని విడిచిపెట్టకు సహాయం చేయమని, ఎట్టి పాపములైనా సరే నా ప్రభా ఎదుట విడిచిపెట్టుటకు కృప చూపమని, సహాయము చేయమని యేసుక్రీస్తు పుణ్యనామమున ప్రార్థించి బ్రతిలాడి పొంది నాము తండ్రి. ఆమేన్.